టు బి వెరీ ఆనెస్ట్ అండి, ఫర్టిలిటీ అనేది ఒక గాడ్ ఇచ్చిన ఒక క్రియేషన్ అన్నమాట. ఒక బేబీ ఒక లైఫ్కి రావటం అంటే నేను ఎప్పుడూ చెప్తాను, అది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అన్నట్టు. ఎక్కడ విన్నా కూడా స్పర్మ్ క్వాలిటీతో పాటు సంఖ్య కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. మెయిన్ గా రీజన్ ఏంటి అబ్బాయిల్లో? మోర్ ఆఫ్ ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ వెయిట్ అండి, ఎస్పెషలీ మేల్స్ లో. వెయిట్ గెయిన్ అవుతే స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుందా? స్టడీస్ ఆర్ దేర్. ఒబేసిటీ అవుతే అండి స్పర్మ్ లో ఉన్న క్వాలిటీ డెఫినెట్లీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ప్రాబ్లం ఉంటాయి. అబ్బాయిలో ఏజ్ వరకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి అంటే స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది అని ఈ మధ్యలో చాలా రీసెర్చ్ చేశారండి. ఈవెన్ స్పర్మ్ కూడా ఏజ్ కి చాలా రిలేషన్ ఉంటుంది అన్నట్టు. బట్ లేడీస్ కి టూ మెనీ స్టడీస్ ఆర్ దేర్, ఈ ఏజ్ వరకు ఇలా ఉంటుంది అని. బట్ మేల్స్ లో కూడా పెటర్నల్ ఏజ్ బేబీకి ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుందని లిటరేచర్ లో చాలా స్టడీస్ ఉన్నాయి. ఐడియల్లీ 35 లోపల అవుతే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి. వూంబ్ స్మాల్ ఉంటే బేబీ గ్రోత్ కి ప్రాబ్లం అవుతుందా? ఐడియల్లీ అండి కొన్ని సైంటిఫిక్గా కొన్ని ముల్లేరియన్ డక్ట్ అబ్నార్మలిటీస్ అని కొన్ని గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. కొందరికి పుట్టకలతోని గర్భాశయమే ఉండదు. గ్రేడ్ 1లో ఫీమేల్స్లో చాలా చూస్తామండి మేము. నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను, సో నేను తింటున్నాను, అక్కడక్కడ కొంచెం పోయింది, అది పొట్టలకు పోయింది. అయ్యో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయేమో, నా బేబీకి ఇదే చేతుడు నేను పెడుతున్నాను, సో ఇది కెమికల్ వల్ల నా బేబీ 9 years కి మెచ్యూర్ అవుతుందేమో, ఇట్లాంటివి చాలా వింటున్నాం. I'll be very specific to fertility. We have something as endocrine disrupting agents అని. సో ఈ ఏజెంట్స్ లో ఏముంటదంటే ఎస్పెషలీ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ప్రూవ్డ్ అండి బియాండ్ డౌట్ స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుందని. నమస్తే. సమాజం టెక్నాలజీతో పాటు పరిగెడుతుంది. సో మేము కూడా ఇందులో తక్కువ కాదని అమ్మాయిలు పరిగెడుతున్నారు. కానీ ఎక్కడో అమ్మతనంలో వెనకబడినట్టుగా అనిపిస్తుంది కదా. మేము అమ్మ అవ్వలేను, సో వాటికి కూడా కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయేమో అని అనుకుంటున్న టైంలో లేదు, మేమున్నామని మన ముందుకు వచ్చేసారు 49 ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. సో మనకు ఈ ప్రెగ్నెన్సీ, ఈ ఎగ్ అండ్ స్పర్మ్ వీటిపైన ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటో అవిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ జ్యోతి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో నేను ఎప్పుడు కూడా డాక్టర్స్ని హవాయో అని అడగను, ఎందుకంటే మీరు బాగుంటేనే కదా మమ్మల్ని బాగా చూసుకుంటారు. సో అడగాల్సిన అవసరం లేకుండా యాజ్ యూజువల్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ అంటారు కదా, డాక్టర్స్ ఫేస్ చూడగానే మనకు సగం నమ్మకం వస్తుంది అని. సో నాకైతే బోల్డ్ అని మిత్స్ అండ్ బయట జరుగుతున్నవి ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి నేను బల్క్ ఆఫ్ క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాను. షూర్ అండి, ఆల్వేస్ వెల్కమ్. సో ఈవెన్ నేను కూడా అంటే పేషెంట్ ముందు కూర్చున్నప్పుడు ఎస్పెషల్లీ ఫర్టిలిటీలో నానా రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఎంతోమంది ఇలా పెళ్ళి అయ్యి 14-15 years పిల్లలు లేక బాధపడి వస్తారు. వాళ్ళే అట్లీస్ట్ వెన్ దే ఆర్ క్రైయింగ్ మనం ఒక పాజిటివ్గా ఉంటే ఒక ఎనర్జీ ఇవ్వచ్చు వాళ్ళకి. కాబట్టి వీ ఆల్సో వాంట్ టు బి వెరీ ప్లెజెంట్ అనమాట. సో మనము ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత కంపల్సరీ ప్రతి ఒక్కరు అమ్మ అవ్వాలి అనుకుంటారు. అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్. సో అది అవ్వలేకపోతున్నారు ఈ జనరేషన్లో. మేజర్ ఫ్యాక్ట్ ఏంది, ఎందుకు ఆ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి? టు బి వెరీ ఆనెస్ట్ అండి, ఫర్టిలిటీ అనేది ఒక గాడ్ ఇచ్చిన ఒక క్రియేషన్ అనమాట. ఒక బేబీ ఒక లైఫ్కి రావటం అంటే నేను ఎప్పుడూ చెప్తాను, అది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అన్నట్టు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం దేర్ లిటరలీ చాలా వరకు కొంచెము వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలామందికి తెలియదు కూడా, పెళ్ళి అయి ప్లాన్ చేసుకున్న వరకు ఎందుకు నాకు ఇలా అవుతుందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మనము ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ముందు మీరు గమనిస్తే 23-24లో దే యూస్ టు గెట్ మ్యారీడ్. సెన్సస్ ప్రకారం ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 29 షిఫ్ట్ అయింది. సో ఈ వెరీ ప్రెషియస్ ఇయర్స్ అనమాట. ఫర్టిలిటీకి ఒక విండో అని ఉంటుంది. అంటే ఆ టైంలో వాళ్ళు 21 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఆప్టిమమ్ ఛాన్సెస్ 23 నుంచి 28 వరకు ఉంది. ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఐ ఆల్వేస్ సే సీడ్ అండ్ సాయిల్. సీడ్ కూడా చాలా ఫర్టైల్గా ఉంటుంది, సాయిల్ కూడా ఇలా సీడ్ పడంగానే అది ఇంప్లాంట్ అవటానికి రెడీగా ఉంటుంది. సో ఫర్టైల్ ఉండే అనేది ఆప్టిమమ్గా ఉంటుంది ఆ విండో. సో ఆ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 30 తర్వాత కొంచెం ఆ విండో అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏజ్ మిస్ అవుతే
చాలామంది తర్వాత స్ట్రగుల్ చేస్తారు. బట్ స్టిల్ కొన్ని ఐసోలేటెడ్ సిచ్యుయేషన్లో కొందరికి ఎగ్ కౌంట్ మంచిగా ఉంటే లేట్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అంటే ఎగ్ నంబర్ ఇంపార్టెంటా, ఎగ్ క్వాలిటీ ఇంపార్టెంటా డాక్టర్? ఐడియల్లీ అండి క్వాలిటీ నోబడి కెన్ స్టడీస్లో స్టడీస్లో కూడా క్వాలిటీ బాగుండటానికి ఇలా చేయాలి అని లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏజ్ ఎలా వెళ్తాయో ఏజ్ మీద క్వాలిటీ అనేది చాలా దృఢంగా ఉంది ఆల్ స్టడీస్ ప్రకారం. యంగర్ ఏజ్లో వెరీ గుడ్ క్వాలిటీ ఉంటుంది ఎగ్స్ క్వాలిటీ. ఈవెన్ తక్కువ ఉంటే కూడా హైలీ క్వాలిటేటివ్ ఎగ్స్ ఉంటాయి. ఏజ్ అయిన తర్వాత క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. దాంట్లో సైటోప్లాజం అని ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, అవంతా కొంచెం మిస్ మ్యాచ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఓకే. నేను విన్న ఒక కేస్ నేను లైవ్గా చూశాను, మాట్లాడాను. సో ఆ అమ్మాయికి వచ్చేసి 24 years. సో తను మ్యారీడ్ అనమాట. ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ అని దాని గురించి మాట్లాడితే, మనం చిన్న వయసులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మెచ్యూరిటీ ఉన్న బేబీస్ పుట్టరు. మనం ఎంత ఏజ్ పెరిగితే సో అప్పటికి మదర్ యొక్క మెచ్యూరిటీని బట్టి పిల్లలకి వస్తుంది అదని. సో నేను ఒక 28-29కి ప్లాన్ చేసుకోవాలి అని తను అనుకుంది. సో ఇది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? ఇది మిత్ అండి. మదర్ మెచ్యూరిటీ వల్ల బేబీ మెచ్యూరిటీ అని ఉండదు. మేబీ ఫిజికలీ షీ ఈజ్ మోర్ రెడీ. అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో బేబీని చూసుకోవటానికి ప్రాబ్లం అని దేమే ప్లాన్, అంటే బాగా ప్లాన్ చేసుకోవాలి. బట్ ఐడియల్గా 24-25లో హై క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అండ్ క్రోమోజోమల్లీ నార్మల్ ఎగ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండి. ఓకే. సో ఇప్పుడు మనం ఎగ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం స్పర్మ్కి వెళ్ళిపోతామండి. చాలా మందిలో క్వాలిటీ తగ్గుతుంది. ఇక్కడ విన్నా కూడా స్పర్మ్ క్వాలిటీతో పాటు సంఖ్య కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. మెయిన్గా రీజన్ ఏంటి అబ్బాయిల్లో? మెయిన్ రీజన్ స్పర్మ్లో కూడా చాలా మనం ఈ మధ్యలో గమనిస్తున్నాం. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆల్సో లైఫ్ స్టైల్. ఇప్పుడు స్ట్రెస్ అనేది మనం ఎన్నో రకాలుగా చూస్తాం కదా. సో లైఫ్ స్టైల్లో మోర్ ఆఫ్ ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ వెయిట్ అండి. ఎస్పెషలీ మేల్స్లో వెయిట్ గెయిన్ అవుతే స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుందా? స్టడీస్ ఆర్ దేర్. ఒబేసిటీ అవుతే అండి స్పర్మ్లో ఉన్న క్వాలిటీ డెఫినెట్లీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ట్యాగ్లైన్ మనం డాక్టర్స్లో ఏం మాట్లాడుకుంటామంటే ఒబేసిటీ ఇస్ లైక్ అ న్యూ స్మోకింగ్ అన్నట్టు. ఎక్కువసేపు కూర్చుంటే హీట్ వల్ల కూడా స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఎక్కువ యాక్టివ్గా వాకింగ్ చేసి మొబిలిటీ ఎక్కువ ఉంటే అండి స్పర్మ్ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది, క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది అన్నట్టు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కడ చూసినా మనకు ఐటీ సో 12 hours మస్ట్ అండ్ షుడ్గా కూర్చుంటున్నారు. అంటే అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కంపల్సరీ వచ్చి వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. టూ మచ్ ఆఫ్ సిట్టింగ్ ఎస్పెషలీ మేల్స్లో ఉండి లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ దేర్. ఈ సిట్టింగ్ వల్ల ఏమవుతుంది, ద ప్రైవేట్ అంటే టెస్టిస్ కూడా కొంచెం హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది కదా కంపేర్ టు ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ టెస్టిస్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఒబేసిటీ వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. బికాస్ టెస్టిస్ అనేది క్రియేషన్లో ఎలా అంటే పొట్టలో లేదు. లేడీస్కి అండాశయం అనేది అంటే అబ్డమన్ పెల్విక్ ఏరియాలో ఉంటుంది అనమాట, దగ్గర ఉంటుంది. సో హీట్కి ఒత్తిడికి ఇట్ సర్వైవ్స్ నైస్లీ. బట్ స్పర్మ్ అనేది ఇట్ ఈస్ బిలో అబ్డమన్. ఎందుకు క్రియేషన్ అలా ఉందంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగుండాలి. 1 degrees కంపేర్ టు అబ్డమన్ తక్కువ ఉండాలి టెస్టిస్లో. సో అప్పుడు దాని క్రియేషన్ స్పర్మటోజెనిసిస్ అంటాం. సో ఆ స్పర్మటోజెనిసిస్ ఒక స్పర్మ్ ఫామ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 75+ days ఉంటుంది అన్నట్టు. సో ఆ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండొద్దు. సో డెఫినెట్లీ అంటే కొంచెం టూ మచ్ టైట్ అండర్ గార్మెంట్స్ వీ ఆల్సో టెల్ దెమ్ కొంచెం ఎస్పెషలీ ఇన్ సమ్మర్. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. కరెక్టే ఉంటుంది. ఓకే డాక్టర్, ఇంకొకటి ఏంటంటే మనకు అమ్మాయిలో ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఈక్వాలిటీ తగ్గుతుంది, ఇదంతా చాలా మందికి తెలుసు. అబ్బాయిలో ఏజ్ వరకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది అని ఈ మధ్యలో చాలా రీసెర్చ్ చేశారండి. ఈవెన్ స్పర్మ్ కూడా ఏజ్కి చాలా రిలేషన్ ఉంటుంది అన్నట్టు. బట్ లేడీస్కి టూ మెనీ స్టడీస్ ఆర్ దేర్ ఈ ఏజ్ వరకు ఇలా ఉంటుంది అని. బట్ మేల్స్లో కూడా పెటర్నల్ ఏజ్ బేబీకి ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుందని లిటరేచర్లో చాలా స్టడీస్ ఉన్నాయి. ఐడియల్లీ లేడీస్కి విసే 35 లోపల ప్లాన్ చేసుకో. ఐడియలీ నేను
టు బీ వెరీ ఆనెస్ట్ అండి, ఆల్ లేడీస్కి నా ఫ్యామిలీలో కూడా ఐ టెల్ దెమ్ బిఫోర్ 30 యూ షుడ్ హ్యావ్ అ కిడ్. అది మన యాన్సిస్టర్స్ ముందు నుంచి అది చెప్తున్నమాట. లేడీస్కి ఐడియల్లీ బిఫోర్ ఫర్టిలిటీ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా న్యాచురల్గా ప్లాన్ చేసుకోండి, బెస్ట్ ఏజ్ అనమాట, ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు. మేల్స్ కూడా ఐడియల్లీ 35 లోపల అవుతే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి. ఓకే, 30లో కూడా కొందరు అమ్మాయిలకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే పెళ్ళైన తర్వాత 4 years 5 years అన్ని టెస్టులు చేసినా కూడా అమ్మాయి అంతా ఓకే, అబ్బాయికి అంతా ఓకే, అలాంటి కొన్ని ఏంటి ఎందుకు వస్తుంటాయి? అది ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఒక అన్ని టెస్ట్లో నార్మల్ ఉంటాయి, బట్ ప్రెగ్నెన్సీ కావట్లేదు. ఎస్, ఎండ్ ఆఫ్ ద డే బేబీ అనేది కదా ఒక వాట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎండ్ రిజల్ట్. సో అంత బాగుంటే ప్రెగ్నెన్సీ అవ్వాలి. సో కనిపించే టెస్ట్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవ్వదు. ఇన్నర్ లైక్ సటిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక బేబీ అవ్వాలంటే అండి 1000 things హ్యాస్ టు గో రైట్ ఇన్ ద బాడీ. చాలా మంది చాలా ఫాస్ట్గా కన్సీవ్ అయ్యే వాళ్ళకి అర్థం కాదు గాడ్స్ క్రియేషన్ ఎలా ఉంది అని. అదే ప్రాబ్లమ్స్ వచ్చి మనము మామూలుగా కొన్ని టెస్ట్ ఉంటాయి, 3 tests ఉంటాయి. ఒకటి స్పర్మ్ అనాలిసిస్, హస్బెండ్ది కణాలు ఎలా ఉంది అని చూసుకోవటం. సెకండ్ లేడీస్ది ఎగ్ కౌంట్ అన్నట్టు. థర్డ్ ట్యూబ్ టెస్ట్, ఇది బేసిక్ టెస్ట్ చేస్తాం. ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి డాక్టర్? ట్యూబ్ టెస్ట్ అంటే బేసికలీ ఇప్పుడు ఒక ఎగ్ స్పర్మ్ కలిసేది ఒక లేడీస్ గర్భాశయంలో ఒక పార్ట్ ట్యూబ్స్ అని ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్. ఆ ట్యూబ్లోనే బేబీ అనేది ఫస్ట్ ఫర్టిలైజేషన్ అని అక్కడే జరుగుతుంది. సో కొందరికి బ్లాక్ ఉంటుంది. సో బ్లాక్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎగ్ అండ్ స్పర్మ్ కాంట్ మీట్. సో అటువంటి టెస్ట్ చేయటం జరుగుతుంది ఫస్ట్, యూజువలీ ఫస్ట్ ఆర్ సెకండ్ కన్సల్టేషన్లో. ఈ 3 factors బాగుంటే చాలా వరకు డాక్టర్స్ ఇది బాగుంది మీకు బాగుంది అంటారు. బట్ ఈ 3 టెస్టే కాదు కదా, ప్రెగ్నెన్సీ అవ్వాలంటే సో మెనీ స్టెప్స్ ఆర్ దేర్. సో ఏదో ఒక స్టెప్లో ప్రాబ్లం ఉండొచ్చు, బట్ మనకి టెస్ట్లో ఏర్పడదు అది. కాబట్టి వాళ్ళు ఊరికి పాపం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. వి కాల్ ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని. సో దాన్ని బాగా డీప్గా స్టడీ చేసి ఈ కపుల్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయాలి. ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ విడుదల అవుతుందా లేదా, ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కూడా ఒక్కొక్కసారి పని చేయదు. సో వేరే చిన్న చిన్న అంటే మాస్ టెస్ట్ కాకుండా వాళ్ళకి ఇండివిజువలైజ్డ్గా చేస్తే మనకు కొంతవరకు తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇది అంతా విన్నప్పుడు నాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఫేస్ చేసి వచ్చి మదర్ అవుతున్నారా ఈ జనరేషన్లో అని. సో ఇలాంటి అంటే వింటున్న నాకు ఇలా అనిపిస్తే పేషెంట్స్ మీ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా పరిస్థితి ఇలా ఉంది అని. సో మీకేమనిపిస్తుంటుంది ఆ టైంలో, ఎలాంటి ధైర్యం ఇస్తారు, ఏ విధంగా? ట్రూ అండి, ఎందుకంటే ఇంకా ఇండియాలో మన కంట్రీలో పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, ఈ క్వశ్చన్ ఆర్ ట్యాగ్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఇప్పుడు కూడా యాక్చువల్లీ నేను 20 years ముందు ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు టూ మచ్ ప్రాబ్లం ఫర్ లేడీస్కి ఉండేది. అంటే ఎలా ఉండేదంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 20 years బ్యాక్ హస్బెండ్కి స్పర్మ్ 0 count. అతను మదర్కి తెలుసు కొడుకుకి ప్రాబ్లం ఉందని. ఓన్లీ కోడల్ని తీసుకొని వచ్చి, కోడలు ఎలా అంటే షీ షుడ్ నాట్ టెల్ హస్బెండ్లో ప్రాబ్లం ఉందండి, మొత్తం ప్రపంచానికి తన ప్రాబ్లం అని. షీ యూస్ టు టేక్ ద బ్లేమ్ ఆన్ హర్ సెల్ఫ్. నాకు ప్రాబ్లం ఉంది, పిల్లలు అవ్వట్లేదు. సో ఇలా వీ హ్యావ్ సీన్ ప్రీవియస్లీ. బట్ ఇప్పుడు కొంచెం జనరేషన్ మారుతుంది. లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ హస్బెండ్ సైడ్ అండి. వీఆర్ సీయింగ్ ద థింగ్స్ ఆర్ చేంజింగ్. సో ఇప్పుడు దే యాక్సెప్ట్ ఇట్, దే కమ్ ఫార్వర్డ్. పిల్లలంటే ఓన్లీ లేడీస్దే ప్రాబ్లం కాదు, 50% నా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. దే రియలీ కమింగ్ ఫార్వర్డ్. దాట్ గుడ్ చేంజ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద సొసైటీ అండి. ఈ ఓవ్యులేషన్ పీరియడ్ అంటారు కదా డాక్టర్, సో దాని గురించి చెప్పండి. ఓవ్యులేషన్ అంటే బేసిక్గా అండి, నార్మల్గా ఒక లేడీస్కి ఎవ్రీ మంత్ నెలసరి ఉంటుంది. అది సృష్టి క్రియేషన్ అన్నట్టు. సపోజ్ ఫస్ట్ ఆఫ్ 1 month అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్కి నెలసరి అవ్వాలి. ఓకే, సో ఈ టైంలో ఏమవుతుందంటే ఎగ్ మారుతూ ఉంటుంది, ఎవ్రీ డే పెరుగుతూ ఉంటుందండి, వితౌట్ ఎనీ టాబ్లెట్స్. సైన్స్ ఇది. సో నెలసరి 2 రోజు మేము స్కాన్కి పిలుస్తాము. చిన్నగా ఉంటాయి ఎగ్స్ అనమాట. సో దాని తర్వాత అదే పెరుగుతుంది, ఏమీ మెడిసిన్ లేకుండా. ఒక 10th day వస్తే ఆల్మోస్ట్ 2 to 2 mm పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో నెలసరి 2 రోజు 7-8 mm ఉన్న ఎగ్ 10th day అరౌండ్ 14 to 16 mm పెరుగుతుంది.
This much. చిన్నగా Okay. ఎంఎం అన్నట్టు MM, sorry. Okay. స్కాన్ లో Scan మనకి లో, mm. కనిపిస్తుంది. అండ్ అరౌండ్ 12th టు డిపెండ్స్ అపాన్ కొందరు లేడీస్ 11th డే ఆర్ 12th డే 20 mm వరకు పెరుగుతుంది. Okay. సో అదే 8 mm ఉన్న ఎగ్ 20 mm వితౌట్ ఎనీ మెడికేషన్. సో ఆ 12th డే ఇంత మంచిగున్న ఎగ్లో ఒక బీజం ఉంటాయి, సీడ్ అన్నమాట. వి కాల్ ఇట్ యాజ్ oocyte. ఓకే. సో ఐ కాల్ ఇట్ యాజ్ బలూన్ లోపల ఒక సీడ్ అన్నట్టు, మార్బల్. సో అది ఏమీ మెడిసిన్ లేకుండా అరౌండ్ మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయ్యి ఇట్ ఈస్ రెడీ నౌ. సో అదే విడుదల అవుతుంది. ఓకే. విడుదల అవ్వగానే ఆ సీడ్ అనేది, ఆ మార్బల్ అనేది ట్యూబ్స్ లోపల వెళ్తాయి అన్నమాట. ఓకే. సో ఎందుకంటే స్పర్మ్స్ అనేది ఓవరీలో రాదు, ఓన్లీ ట్యూబ్స్లో వస్తాయి అన్నమాట వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టుగెదర్. సో ఈ ట్యూబ్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఓవిలేట్ అయింది అని అర్థం, అంటే విడుదల అయింది అని. ఇట్ గోస్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. ఆ ఇంపార్టెంట్ స్టెప్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ వెరీ హై ఉంటుంది. సో ఇది ఓవిలేషన్ అని చెప్తాము. న్యాచురల్గా ఇది అరౌండ్ 10th to 14 daysలో అవుతుంది ఎవ్రీ లేడీస్కి, ఎవ్రీ మంత్. ఓకే. సో ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వెరీ వెరీ హై ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 25 days సైకిల్ కొందరికి ఉంటుంది. సో వాళ్ళలో ఏ డేస్కి ఉంటుంది ఛాన్సెస్? సైకిల్ 20 నార్మల్గా అండి, లాస్ట్ డే ఆఫ్ సైకిల్ మీరు నార్మల్గా 28 to 30 days సైకిల్ కదా, -14 days చేస్తాం. ఆ డేట్ ఇస్ ఫిక్స్డ్ ఫర్ ఓవిలేషన్. ఓకే. సో ఇప్పుడు 28 days సైకిల్, సో -14 days అంటే అరౌండ్ 14th డే. అదే 25 days సైకిల్లో -14th డే ఈజ్ 11th డే. సో వాళ్ళకి 11th డే ఓవిలేషన్ అవుతా ఉంటుంది. ఓకే. కొందరు ఇలా నాకు 45 daysలో ఒకసారి సైకిల్ వస్తుంది 1.5 month అంటే ఐ టెల్ దే -14 days, అది ఫిక్స్డ్ అనమాట. సో 35 days సైకిల్, 45 days అలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. Okay. -14 days లో మీద అవుతుంది అనమాట, ఓవిలేషన్ అవుతుంది. ఓకే. యా డాక్టర్, ఇప్పటి వరకు మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడంతా కూడా న్యాచురల్ అనేది చెప్పాలంటే 100లో ఒక 30% అవుతాయి. 100 members ఉంటే ఒక 30 members అయితే న్యాచురల్, రిమైనింగ్ 70 అంటే ఆల్మోస్ట్ నేను చూసిన నా సైడ్ అంతా కూడా ఇలాగే ఉంది నేను చెప్తున్నాను. సో మీ వర్షన్ మీరు ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు ఇప్పుడు? ఎక్కువగా ఐవీఎఫ్ వీటి సైడ్ వస్తున్న పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఐడియల్లీ అండి అర్లీగా మ్యారేజ్ అయ్యి అవుతే ఈ అన్ని ప్రాబ్లమ్స్ రాదు. బట్ వీ కాంట్ ఫోర్స్ సొసైటీ, ఎందుకంటే ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అని లేడీస్ అందరూ ఐఎమ్ నాట్ రెడీ. ఎస్టర్డే ఒక డాక్టర్ వచ్చారు నా పేషెంట్గా, వచ్చి ఆల్మోస్ట్ ఐ స్టార్టెడ్ న్యూ క్లినిక్, ఐ కాంట్ బికమ్ ప్రెగ్నెంట్ నౌ, ఐ వాంట్ టు ఫ్రీజ్ మై ఎగ్స్. సో చాలా సొసైటీలో మార్పు వస్తుంది. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఒక 10 years బ్యాక్ ఐ యూస్ టు నాట్ లైక్ దట్. అలా ఎవరైనా వస్తే వై ఆర్ యూ డూయింగ్ దిస్, యూ షుడ్ ప్లాన్ న్యాచురల్లీ అని ఐ యూస్ టు టెల్ దెమ్. బట్ అంతా చూస్తుంటే అండి వీ కాంట్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ సోషల్గా. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ బికమ్ అ బూన్ ఫర్ సచ్ కపుల్స్. ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటే దెర్ ఈజ్ అన్ ఆప్షన్, వాళ్ళ ఎగ్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ అన్నీ పక్కన పెడితే అండి 30 లోపల న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవటం ఇస్ వాట్ వీ స్టిల్ అడ్వైజ్ జనరల్ పబ్లిక్. ఓకే. జస్ట్ ఒక టెక్నిక్ ఉంది దీన్ని మనము వాడాలి అనేది కాదు. టెక్నిక్ హ్యాస్ కమ్ టు సేవ్ పీపుల్, నాట్ లైక్ ఓకే టెక్నిక్ ఉంది కాబట్టి మీరు లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం ఇస్ నాట్ అవర్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ ఏంటంటే జనరల్ సొసైటీలో ఒక ట్రెండ్, లెటసి మన పాత్ర ఇక్కడ వాళ్ళదే ప్రెగ్నెన్సీ, వాళ్ళదే బేబీ అవ్వాలంటే ఎగ్స్ అనేది ఒక సీడ్ లెక్క అండి, దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది. టూ మచ్ డిలే చేస్తే ఎగ్స్ వెళ్ళిపోతుంది బాడీ నుంచి. ఐ ఆల్వేస్ సే బియ్యమే లేదంటే అన్నం ఎలా ఉంటాం, మినిమం దట్ ఇది ఉండాలి, ఆ సీడ్ ఉండాలి. ఆ సీడ్ ఎప్పుడు చాలా లేట్ చేస్తే స్లోగా తగ్గుతూ ఉంటుంది అండ్ దే వోంట్ నోటీస్. నెలసరి రెగ్యులర్ ఉంది నాకు సీడ్ పర్మనెంట్గా ఉంటుంది అని అనుకోకూడదు. సమ్ టైమ్ నెలసరి రెగ్యులర్ ఉంటే కూడా ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. డ్రా లైన్స్ చేసుకుంటే 32 years అట్లీస్ట్, 32 years వరకు కాలేదంటే అట్లీస్ట్ దే షుడ్ కమ్ అండ్ షో ఏంటి ఏం ప్రాబ్లం అవుతుంది అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. సో ఈ మధ్య ఎక్కువ వింటున్నామండి
ఎగ్స్ అండ్ స్పర్మ్ రెండు కూడా ప్రిజర్వ్ చేసుకోవడం, ఫ్రీజ్ చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఇవి పేషెంట్ నుండి తీసుకొని ఎలా ప్రిజర్వ్ చేస్తారు ఒకసారి చెప్తారా? ఐడియల్లీ ఎగ్ ఫ్రీజింగ్ అండి చాలామందికి అవేర్నెస్ లేదు. ఎలా వస్తారంటే 38-40 ఇయర్స్లో వచ్చి నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఎగ్ ఫ్రీజ్ చేయండి అంటారు. ఆ టైంలో ఎగ్సే చాలా తక్కువ, సీడ్స్ తగ్గిపోతాయి. ఐడియల్ ఎగ్ ఫ్రీజింగ్ ఏజ్ ఇస్ లెస్ దెన్ 30 అంటారు, బట్ స్టిల్ 30 to 33 ఈజ్ గుడ్ ఎనఫ్ అండి. ఆ టైంలో ఎక్కువ ఉంటుంది సీడ్స్ అండ్ వెరీ స్మాల్ ట్రీట్మెంట్. ఈ మధ్యలో అయితే పెయిన్లెస్ ఇంజెక్షన్స్ వచ్చింది, నీడల్లెస్. నీడల్స్ కూడా లేదు ఫర్టిలిటీ. మీరు ఒక వీడియో చేస్తారు ఇన్స్టాలో. సో ఏమి ఉండదు, జస్ట్ ఒక చిన్న పంప్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేస్తే 10 days ఇంజెక్షన్ తీసుకుంటారు. అసలు పెయినే ఉండదు, 0 పెయిన్. 10th day చిన్న సెడేషన్లో ఎగ్ని పికప్ చేయటం అని జరుగుతుంది. అండ్ ఇంకొక మిత్, చాలామంది లేడీస్ నా ఎగ్ ప్రిజర్వ్ చేస్తే నాకున్న ఎగ్ తగ్గిపోతుందా అని అనుకుంటారు. దట్ ఈస్ అ రియల్ మిత్ అండి, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే మనం ఎగ్ ప్రిజర్వ్ చేసేది 1 monthకి సంబంధించిందే ఎగ్. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇట్ కీప్స్ కమింగ్ అనమాట. వీ కాంట్ టేక్ ఎగ్ ఆఫ్ ఫ్యూచర్. ఆ నెలకి సంబంధించిన ఎగ్ కలెక్ట్ చేస్తాము, నెక్స్ట్ మంత్ అగైన్ షీల్ బి గెటింగ్ హర్ ఎగ్స్ అన్నట్టు. దానివల్ల ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? 0 ఛాన్స్ అండి, నో ఛాన్స్ ఎట్ ఆల్. ఓకే, అంటే కొందరు అంటారు, సో మనకు రిలీజ్ అయ్యే బిఫోరే వాళ్ళు ఎగ్ని తీస్తారు కాబట్టి సో బాడీలో చేంజెస్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుద్ది, ఇలా జనాలు చాలా మిత్ పెట్టుకున్నారు. అందుకే స్పెసిఫిక్గా నేను అడిగాను ఇది. యూజువలీ ఎగ్ తీసేది ఎలా అంటే, నేను మీకు ఓవిలేషన్ అని చెప్పాను కదా, న్యాచురల్గా ఒక లేడీకి ఒకే ఎగ్ ఓవిలేట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాము, నార్మల్గా ఒక లేడీకి ఒక నెలలో ఒక 10 eggs ఉంటుంది. ఒకటే ఓవిలేట్ అయ్యి 9 eggs విల్ డై యాక్చువల్లీ ఎవ్రీ మంత్. అది దట్స్ ద ప్రాసెస్. మనం ఎగ్ పికప్లో ఊసైడ్ ఫ్రీజింగ్, ఎగ్ ప్రిజర్వేషన్లో ఈ మిగిలిన ఎగ్స్ డై కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం అంతే. వీ విల్ నాట్ టచ్ నెక్స్ట్ మంత్ ఎగ్స్. నీదర్ హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, నీదర్ పెయిన్ ఉంటుంది. ఈ మధ్యలో బిఫోర్ ఇట్ వాస్ లిటిల్ నీడల్ ఉండేది, ఇప్పుడు నీడల్ లెస్ ఇంజెక్షన్ కాబట్టి లైఫ్ హెస్ బికమ్ వెరీ ఈజీ అండి. ఓకే, ఈ స్పర్మ్ గురించి చెప్పండి, ఎలా ప్రిజర్వ్ చేస్తారు? స్పర్మ్ ప్రిజర్వ్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఒక ఇజాక్యులేట్లో ఆల్మోస్ట్ 25 million స్పర్మ్స్ ఉంటుంది. ఓకే, సో ఒక మేల్ ఒక ఎవ్రీ డే హీ కెన్ ఇజాక్యులేట్. దానికి ఏమి ఇంజెక్షన్స్ అవసరం లేదు, టాబ్లెట్స్ అవసరం లేదు. సో వెన్ ఎవర్ స్పర్మ్స్ మంచి, కొందరికి ఏదో ప్రొసీజర్ కానీ కీమోథెరపీ లేదంటే ఏజ్ రిలేటెడ్ అగైన్ మ్యారేజ్ అవ్వట్లేదన్న వాళ్ళు జస్ట్ ప్రీవియస్ డే వాళ్ళు 2 days బ్యాక్ ఇజాక్యులేట్ చేసి 2 days గ్యాప్తో వచ్చి ఇస్తే దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. 10 years కూడా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు? ఎగ్ అండ్ స్పర్మ్ అండి యాక్చువల్లీ 10 years, మోర్ దెన్ 10 years. రీసెంట్గా ఒక 33 years బ్యాక్ ప్రిజర్వ్ చేసిన ఎగ్తో ఒక బేబీ బార్న్ అయింది. సో ఏజ్ వీ క్యాన్ ప్రిజర్వ్ ఇట్ ఫర్ లాంగ్. బట్ ఏంటంటే ART రూల్స్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ని అబాయిడ్ చేయాలి కదా, 10 years వరకు ప్రిజర్వ్ చేస్తాం. అగైన్ పేషెంట్కి ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే దే హ్యావ్ టు కమ్ అండ్ టాక్ టు ద సెంటర్. అలా ఎన్ని డిగ్రీస్ దగ్గర ప్రిజర్వ్ చేస్తారా? ఇది లిక్విడ్ నైట్రోజన్ అని -196 degreesలో ప్రిజర్వ్ చేస్తామండి. బాగా చాలా సేఫ్ ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 23 years ఆఫ్ నా ప్రాక్టీస్లో ఎన్నో పేషెంట్స్ ఫస్ట్ టైం IVF చేసుకొని వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పుట్టి 7 years 8 years తర్వాత సెకండ్ బేబీ కోసం అప్పుడు ఎగ్ పికప్ చేసిన ఎగ్స్తో మేము మళ్ళీ సెకండ్ బేబీ వాళ్ళకి అవుతుంది. సో ఇట్ హెస్ బికమ్ లిటిల్ ఈజియర్ అన్నట్టు. సో కొందరిలో డౌట్ ఉంటుంది, ఈ స్పర్మ్ మాదేనా, ఈ ఎగ్ మాదేనా, సో వేరే వాళ్ళది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు మా బేబీ కాదు కదా, ఇలాంటివి చాలా ఉంటాయి క్వశ్చన్స్ చాలా మందిలో. సో దానికి మీరేం చెప్తారు? ఐడియల్లీ అండి, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ పేషెంట్స్, డాక్టర్గా కూడా మనం సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో చేయాలి. మేము ఇదే అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ కపుల్ కన్నా వాళ్ళదే జీన్స్ కావాలని ఉంటుంది కదా, దట్స్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు టోటలీ హ్యాండిల్ విత్ లాట్ ఆఫ్ కేర్. సో 49 ఫర్టిలిటీ సెంటర్లో ఆల్మోస్ట్ సిన్స్ 3 years అండి ఒక బార్కోడెడ్ QR కోడ్ అన్నట్టు, బార్కోడెడ్ RFID అని, రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్డ్, అది ఏమవుతుందంటే పేషెంట్కి కార్డ్ ఇస్తాం. సో ఆ కార్డ్లో IVFలో ఒక 15 steps ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ స్టెప్లో వాళ్ళ జీన్సే వాళ్ళ దీని బార్కోడెడ్గా వాళ్ళకి అథెంటిసిటీ అనమాట, నమ్మకం. ఇప్పుడు మనం గూగుల్ పేలో అదే నెంబర్కి వెళ్తాయి కదా, సిమిలర్లీ ఈ బార్కోడ్ వల్ల
వాళ్ళదే జీన్స్ని ట్రేస్ చేస్తామన్నమాట, వాళ్ళకి ఇన్సర్ట్ చేసే వర్క్. ఓకే. అండ్ ఇది ఆర్ఐ విట్నెస్ కోడ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. మేము ఎంత కాన్ఫిడెంట్ అంటే ఐ టెల్ మై పేషెంట్స్, మీరు డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోండి, వీఆర్ సో కాన్ఫిడెంట్. బేబీ పుట్టిన తర్వాత బట్ జనరల్గా మనం చెప్పాలంటే అండి, ఈ బార్ కోడ్ వల్ల మనకి గ్యామెట్ మిస్ మ్యాచ్ అనేది 100% ఛాన్స్ ఉండదు. బికాజ్ అలామ్ సిస్టమ్కి ఇది ఏమవుతుందంటే, చిన్నగా వేరే వాళ్ళది ఏదైనా వస్తే అండి పెద్ద అలామ్ మోపుతాయి అనమాట, ఒక కంజెషన్ అన్నట్టు. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఓన్లీ అన్నమాట. ఓకే. సో ఈ మనము ఫర్టిలిటీ సెంటర్స్ అనగానే చాలామంది ఏంటంటే న్యాచురల్గా వచ్చే బేబీ కాదు, సో జనరల్గా జనాలు మాట్లాడుకునేది. ఓకే, అయితే ఈవిడ వెళ్ళింది ట్విన్స్ పుట్టింది అని అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఉంటుంది. ఈ మధ్యలో బాగా ఎక్కువైపోయింది. ఐడియల్లీ అండి ట్విన్స్ న్యాచురల్గా కూడా కావచ్చు. ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం యూజువల్గా 2 ఎంబ్రియోస్ పెడతాం, బట్ ఇప్పుడు మేము సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే ఎక్కువ చేస్తున్నాము. 2 సమ్ టైమ్ ఏజ్ రిలేటెడ్లో 2 పెట్టాలి, కొందరు ఏజ్ లేడీస్కి 2 పెడితేనే అతుక్కుంటుంది ఎక్కువ ఛాన్స్. సో 2 ఎంబ్రియోస్ పెట్టినప్పుడు కొంతవరకు 20% ట్విన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, యా. సో 23 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో అంటే చిన్నప్పుడు చాలా మందికి ఉంటుంది, నేను డాక్టర్ అవ్వాలి. సో అయితే కొందరికి అయితే డెంటిస్ట్, లేదంటే గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్. బట్ మీరు డిఫరెంట్ పాత్ని చూస్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అంటే 20 ఏళ్ళ బిఫోరే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో చూసి మీరు ఈ ఫీల్డ్ని చూస్ చేసుకున్నారు అని అనిపిస్తుంది. సో మీరు 49 ఫౌండర్. సో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, కాజ్ ఏందనేది, అంటే మెయిన్ కాజ్, ఓకే దీనివల్ల నేను జనాల్లోకి వెళ్ళాలి, ఇవి నేను నా సైడ్ నుంచి సేవలు అందించాలి అని ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు ఈ థాట్? టు బి వెరీ ఆనెస్ట్ అండి, నాకు టీచర్ అవ్వాలని ఉండింది చిన్నప్పుడు, 4th స్టాండర్డ్ ఆ టైంలో. ఎనీబడి చిన్నప్పుడు అడుగుతారు కదా, వాట్ డూ యూ వాంట్ టు బీ? టీచర్ ఐ వాజ్ వెరీ, అంటే టీచింగ్ ప్రొఫెషన్ వాజ్ వెరీ గుడ్ ఇంట్రెస్ట్. బట్ ఐ వాజ్ మా ఫాదర్స్ చైల్డ్ అన్నట్టు, అంటే ఫాదర్ని ప్లీజ్ చేస్తారు కదా చిన్నప్పుడు. అలా ఒక రోజు మా నాయనమ్మకి జ్వరం వచ్చింది 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. సో ఆ రోజు ఐ డోంట్ నో, తన దగ్గర పండుకోవటం, తనకి ఫీవర్ తొందరగా వెళ్ళిపోవాలని సేవ చేయటం మై ఫాదర్ నోటిస్డ్. సో ఫీవర్ అన్ని తగ్గిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మై గ్రాండ్ మదర్ అండ్ మై ఫాదర్, జ్యోతి డాక్టర్ అయితే బాగుంటుంది తనకి. అది నా మైండ్లో పడిపోయింది. సో నాన్నమ్మకు ఫీవర్ రావడం, మీరు డాక్టర్ అవ్వడం అక్కడే మొదలైంది. సో సి నేచర్ సమ్ టైమ్ డిసైడ్స్ కదా. సో ఐ వాస్ థింకింగ్, ఓకే డాక్టర్ అవుతే మేబీ సమ్, మనకు తెలియదు కదా, సమ్ నేచర్ ఈజ్ సీన్ బై అదర్స్ ఎల్డర్స్. సో అలా ఐ పర్స్యూ టు బికమ్ డాక్టర్. సో డాక్టర్ అయిన తర్వాత అగైన్ ఏ ఫీల్డ్కి వెళ్ళాలని ఉంటాయి కదా. ఎక్కడండి మీ స్కూల్ అండ్ కాలేజ్? అదంతా నాది బెంగళూరు అండి, ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్. ఓకే. సో ఐ డిడ్ మై బోత్ అండర్ గ్రాడ్ అండ్ పోస్ట్ గ్రాడ్ దేర్ అన్నట్టు. అండ్ యూకేకి వెళ్ళి ఫర్టిలిటీ అదంతా తర్వాత. సో హౌ దట్ ఆల్సో ఒకటి నేచర్, యునో మనకి సమ్ నేచర్ వాంట్స్ అస్ టు బికమ్ సంథింగ్, ఇట్ సెన్సెస్. మీరు అన్నారు కదా ఇప్పుడు ఇంత ఉంది, హౌ ఇట్ హ్యాపెండ్ అంటే, మై ఓన్ కజిన్, తనకి నేను 10th కాదు 7th 8thలో ఉన్నప్పుడే పెళ్ళి అయింది. తర్వాత నేను ఎంబీబీఎస్ స్టార్ట్ అయ్యేటప్పుడు షీ వాజ్ గోయింగ్ అరౌండ్ ఫర్ కిడ్స్, పిల్లలే పుట్టలేదు. సో ఎవ్రీవేర్ ఆ టైంలో అసలు నీకు పిల్లలు పుట్టరు లైఫ్లోని వదిలేశారు తనకి. సో ఐ వాస్ థింకింగ్, ఎందుకు ఐ యూస్ టు సీ దట్ కదా, ఫ్యామిలీలో ఏదో కొంత పువర్ లేడీ షీస్ సఫరింగ్ ఇన్ సైడ్. యాక్చువల్లీ దట్ వాస్ ద సాడెస్ట్ ఒక సిచ్యువేషన్ అమ్మాయి లైఫ్లో. సో ఐ సా అట్ దట్ టైం. తర్వాత ఏమైందంటే, నేను ఎంబీబీఎస్లో కూడా నేను కూడా తీసుకొని వెళ్ళాను కొన్ని సెంటర్స్కి ఆ టైంలో. దెన్ ఐ వాజ్ సీయింగ్, అరే పిల్లలు లేక ఇంతమంది బాధపడుతున్నారు అని. అంత అయిన తర్వాత నేను ఇది గైనక్ అయ్యి పీజీ చేసి యూకేలో డిగ్రీ తెచ్చుకొని, వేరే దుబాయ్లో అన్ని డిగ్రీ 49 స్టార్ట్ చేసి 4-5 years తర్వాత షీ వాజ్ 48 అప్పుడు. మీరు 49 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 48 అంటే తను జర్నీలో ఆల్మోస్ట్ ఇంకా మెనోపాజ్ వదిలేసింది. ఐ కాల్డ్ హర్ అండ్ ఫస్ట్ టీటీలోనే షీ కన్సీవ్డ్. ఇప్పుడు తన పిల్లలు ఆల్మోస్ట్ 11 years అండి. సో అది చూస్తే దట్ వాజ్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్. నా డ్రీమ్ కేమ్ ట్రూ. సో టుడే ఐ ఫీల్, ఒక లైఫ్ భూమికి రావాలంటే
ఉంది అవేర్నెస్. తనకున్న ప్రాబ్లంకి అప్పుడు ట్రీట్మెంట్ లేకుండే, అడ్వాన్స్ అయింది కదా. సో పర్ఫెక్ట్గా అది ఈవెన్ టుడే వెన్ ఐ సీ దోస్ కిడ్స్, ఓ ఎంతో సేవ చేయొచ్చు ప్రపంచంలో పిల్లలు లేదు అని ఏ లేడీస్ కానీ మేల్స్ ఎవరు బాధపడకూడదు. ఒక పిల్లలు అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫాదర్ మదర్ అండి, ఫుల్ ఫ్యామిలీకే ఒక యాజ్ యూ టోల్డ్ వాళ్ళ జనరేషన్ కంటిన్యూ అవ్వాలని ఉంటాయి కదా. అదొక ఎమోషన్. సో దాట్ వాజ్ వన్ ఆఫ్ మై టర్నింగ్ పాయింట్ ఫర్ ఫర్టిలిటీ. సో మెమరబుల్, వెరీ 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 మెమరబుల్. సో ఈ బయట పేషెంట్స్ నుంచి మీకున్న ఏదైనా మెమరబుల్ సిచ్యువేషన్? చాలా చాలా ఉన్నాయండి, బట్ వన్ ఎపిసోడ్ వాజ్ ఇన్ మై హార్ట్. ఏంటంటే ఒక కపుల్స్ వచ్చారు, లేడీస్ గర్భాశయం కొంచెం చిన్నగానే ఉంది. సో ఎలా వచ్చారంటే ఫుల్ ఫ్యామిలీ, హస్బెండ్ సైడ్ ఫుల్ ఫ్యామిలీ, లేడీస్ సైడ్ వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయికి చాలా అందరు డాక్టర్స్ దగ్గర వెళ్ళాం, పిల్లలు పుట్టరన్నారు. దో ఐ లైక్ దిస్ లేడీ, మా ఫ్యామిలీలో నీకు పిల్లలు అవ్వాలని డైవర్స్ చేస్తున్నాను అని వచ్చి కూర్చున్నారు. నేను ఆ అమ్మాయిని ఫేస్ చూస్తే ఏం చేయాలి, ఐ జస్ట్ ఫస్ట్ బాట్ టైం, ఒక 6 months టైం ఇవ్వండి, అంత డిసిషన్ వద్దు. తర్వాత అంత డీటెయిల్గా చూస్తే దెర్ వాజ్ సమ్ ఇష్యూ విచ్ వాజ్ టెక్నాలజీ అప్పుడు లేకుండే. సో వీ హ్యాడ్ టు గివ్ సమ్ హెచ్ఆర్టీ అన్ని మెడిసిన్ ఇచ్చి యూట్రస్ సైజ్ కొంచెం పెంచి, తర్వాత ఐ టోల్డ్ 1 IVF ట్రై చేస్తామని. IVF ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ క్లిక్ అయింది ఫస్ట్ సైకిల్లోనే. ఐ వాజ్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్. గర్భాశయం కొంచెం చిన్నగానే ఉంది తనది, ఏమవుతుందో అంటే ఆల్మోస్ట్ 7.5 months షీ డెలివర్డ్. ఓకే, బేబీలో ప్రీమెచ్యూర్. ఒక 7 days దే కెప్ట్ ఇన్ ద ICU. దెన్ దట్ కిడ్ ఈజ్ ఆల్సో నో ఆల్మోస్ట్ 14 years అనమాట. సో అది ఆ లేడీకి ఫర్టిలిటీ కాకుండా లైఫ్ కదా. సో బ్రాండ్ చేసేసారు అస్సలు పిల్లలు పుట్టరు అని. దాట్ వాజ్ వన్ కైండ్ ఆఫ్, వాళ్ళు వస్తారు ఎవ్రీ బర్త్డే షీ విల్ గెట్ హర్ కిడ్. యాక్చువల్లీ నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగబోతున్నాను, వస్తుంటారు అప్పుడప్పుడు కలవడానికి. వీళ్ళందరూ మాకు రిమైండ్ చేస్తూ ఉంటారు మన దాంట్లో సర్వీస్ భావము ఎంత ఇంపార్టెంట్. ప్రపంచం చాలా మాట్లాడతారు, సి ఎవ్రీబడి టాక్ సో మెనీ థింగ్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్లేస్లో మేము ఈ పేషెంట్స్కి ఇంతవరకు మేము అని చెప్పము, మేము గొప్ప అని వి కాంట్ అండి. వీఆర్ వెరీ స్మాల్ పీపుల్, వీఆర్ అ మీడియా త్రూ నేచర్ సమ్ గ్రేట్ థింగ్స్ హ్యాస్ హ్యాపెండ్ అని వీ ఫీల్ లిటిల్ హ్యాపీ ఇన్సైడ్. మనం జనరల్గా వింటుంటాం, ఏంటి ఇంకా పిల్లలు పుట్టలేదు మీ కోడలికి అట్లా అన్నప్పుడు, మా కోడలికి గర్భసంచి చిన్న ఉందండి అని ఇట్లా కొందరు చెప్తుంటారు. సో వూంబ్ స్మాల్ ఉంటే బేబీ గ్రోత్కి ప్రాబ్లం అవుతుందా అనేది కూడా ఒకటి. ఐడియల్లీ అండి కొన్ని సైంటిఫిక్గా కొన్ని ముల్లేరియన్ డక్ట్ అబ్నార్మలిటీస్ అని కొన్ని గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. కొందరికి పుట్టకలతోని గర్భాశయమే ఉండదు, గ్రేడ్ 1లో. ఫీమేల్స్లో చాలా చూస్తామండి మేము, ఇలాంటి కేసెసే మేము చూస్తాం. కొందరికి చిన్నగా ఉంటుంది, కొందరికి ఉంటుంది బట్ అది కొన్ని మెడిసిన్స్ వల్ల కొంచెం పెంచవచ్చు. అలా డిఫరెంట్ గ్రేడ్స్ ఉండి ఆ పేషెంట్కి ఏంటి ప్రాబ్లమ్ అని డీటెయిల్గా అనాలిసిస్ చేయాలి. సో డెఫినెట్లీ అండి సైన్స్లో గర్భాశయం లేకుండా కూడా షీ కెన్ బికమ్ అ మదర్ విత్ హర్ ఓన్ జీన్స్. అంటే సారిగసీ అని ఒకటి ఉంది, దాంట్లో తన ఎగ్స్ బాగుంటుంది. కొందరికి యూటర్స్ లేదంటే కూడా సీడ్స్ ఉంటుంది, సాయిల్ ఉండదు. సో ఇప్పుడు అండి సైన్స్ హెస్ డెవలప్ సో మచ్, there is no chance for any couple to say I can't become parents. Definitely it has advanced so much. యాక్చువల్లీ ఊమ్ ఉండకపోతే పీరియడ్స్ ఎలా వస్తాయి? పీరియడ్స్ రాదు, బట్ ఎగ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఓకే, ఎగ్స్ ఉంటాయి, అది దాని రిథంలో అది ఓవ్యులేట్ అవుతూ ఉంటుంది. బట్ యూట్రస్ లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు, పీరియడ్స్ రాదు. కొందరికి యూట్రస్ ఉంటుంది, ఎగ్స్ చాలా తక్కువ ఉంటుంది. లైక్ డిపెండ్స్ అపాన్ వాట్ ప్రాబ్లమ్ దే హ్యావ్. యాక్చువల్లీ నేను ఇంకోటి కూడా విన్నాను డాక్టర్, మదర్ ఎప్పుడైతే డెలివర్డ్ అవుతుందో మదర్ వూమ్లో బేబీ ఉన్నప్పుడే తనకు ఎంత ఎగ్సో అవి ముందే బేబీ అదే ఎగ్స్ తోటి బయటకు వస్తుంది. వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. సో నార్మల్గా హైయెస్ట్ ఎగ్స్ ఫర్ అ లేడీస్ లైఫ్ ఎప్పుడు ఉంటే తను మదర్ గర్భాశయంలో ఉన్నప్పుడు 5వ నెలలో. ఓకే, దెన్ దే మ్యాక్సిమం 6 million ఎగ్స్ ఉంటుంది అప్పుడు గర్ల్స్కి. పుట్టినప్పుడు ఇట్ బికమ్స్ 1 million. 5 monthsలోనే అంత 5 monthsలోనే ఇట్ గోస్ ఫర్ మేము అపాప్టోసిస్ అంటాం, ఒక వర్డ్ అనమాట, డిస్ట్రక్షన్ అన్నట్టు. 6 million నుంచి 1 million అయిపోతుంది పుట్టంగాలే ఒక పాపలు. దెన్ తర్వాత మెన్స్ట్రుయేషన్లో చాలా వరకు తగ్గుతుంది, lakhsలో ఉంటుంది అనమాట. సో వన్ ఫుల్ లేడీ మెన్స్ట్రుయేషన్ నుంచి మెనోపాజ్ వరకు 500 to 550 eggs
షీ విల్ యూజ్ అంతే అంతే మిలియన్స్లో. అందులోనే ఈ పిల్లలు కూడా వచ్చేస్తారు. అందుకే మేము అంటాం ఎగ్ ఫ్రీజింగ్ అనేది డోంట్ వరీ, చాలా ఎగ్స్ ఉంటాయి, మీరు తీసే ఎగ్స్లో మీకు తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ కాదు అని. యాక్చువల్లీ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంత క్వాలిటీ ఎగ్స్ ఉండవు అనేసి. సో 50-60 వచ్చిన తర్వాత కూడా అబ్బాయిల్లో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుందా? స్పర్మ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్స్ అనేది మెనోపాజ్ వచ్చేస్తుంది కదా లేడీస్కి, అరౌండ్ 45-50లో యూజువల్గా ఛాన్స్ తగ్గిపోతాయి. మేల్స్కి స్పర్మ్స్ ఉంటాయి. సో వాళ్ళకి అంటే వీ డోంట్ నో హైయెస్ట్ ఏజ్ ఎప్పుడు అని, బట్ ఐడియల్గా ఎవ్రీ ఇజాక్యులేట్లో స్పర్మ్స్ ఉంటాయి. ఒక 5 years బ్యాక్ ఒక న్యూస్ చూసాను డాక్టర్, 77-75 ఆ ఇయర్స్ అప్పుడు అనమాట తన తాత, కాకపోతే అప్పుడే ఫాదర్ అయ్యారు ఆ ఏజ్లో. సో అప్పటి నుంచి ఒక క్వశ్చన్ మార్క్, సో పుడతారా ఆ ఏజ్కి అనేసి. సో మేల్స్లో అగైన్ స్టడీస్ పెద్దగా ఈ ఏజ్ వరకే పిల్లలు కావాలని ఏమీ లేవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు లేడీస్కి మెనోపాజ్ అన్నట్టు మేల్స్కి ఏం పెద్ద ఆండ్రోపాజ్ అని అంటాము, హార్మోన్స్ అన్ని తగ్గుతుంది. బట్ ఐసోలేటెడ్ సిచ్యుయేషన్లో కొందరికి స్పర్మ్స్ ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే అండి హెల్తీ బేబీ ఈజ్ ఇంపార్టెంట్. యాజ్ మేల్స్ ఏజ్ అండి వాళ్ళల్లో కూడా క్రోమోజోమల్ DNA ప్రాబ్లమ్స్ స్పర్మ్స్లో రావటం ఉంది. ఇదేదో ఐసోలేటెడ్ కేసెస్, బట్ జనరల్గా అండి యంగర్ ఏజ్లో మంచిగా హెల్తీ బేబీ అండ్ ప్రోజనీ బాగుంటాయి అన్నమాట. ఓకే, సో డాక్టర్ IVF గురించి చెప్పారు, IUI. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? IUI అంటే అదొక బేసిక్ ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. పేషెంట్కి ఏమీ రెస్ట్ అనే ఉండదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ IVFలో కూడా రెస్ట్ ఉండదు. బట్ IUIలో ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు స్పర్మ్ స్పైక్ వరకు వెళ్ళదు కొన్ని సిచ్యుయేషన్లో. మేము అప్పుడు జస్ట్ ప్రాసెస్ చేసి వాళ్ళదే స్పర్మ్ కొంచెం ముందు వరకు అది గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తాం అనమాట, ప్రాసెస్ స్పర్మ్స్ని. సో ఇట్ ఈస్ వెరీ బేసిక్ ప్రాసెస్. స్కాన్ చేసినట్టే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అదేమైనా పెయిన్ ఉంటుందా? జీరో పెయిన్, నథింగ్ అట్ ఆల్. సో IUIలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావట్లేనప్పుడు కొందరికి సెక్షువల్ డిజార్డర్, పెళ్ళి అయి ఉంటుందండి మన దగ్గర, చాలా కామన్గా వస్తారు. 6 years 7 years ఫ్యామిలీలో చెప్పుకోరు, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కలవటంలో ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. ఈదర్ ఫియర్ ఉంటుంది ఆర్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేల్కి. లేడీస్కి భయంతో వెజైనిస్మస్ అంటారు. వీళ్ళు ఏంటంటే బయట వచ్చి నాకు 7 years పెళ్ళి అయ్యి కలవలేదు ఇప్పుడు కూడా, ఒక్కసారి కూడా పిల్లలు కావాలి అని వస్తున్నారు. వాళ్ళకి IUI ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తామన్నమాట. కొందరికి అండాశయంలో కొంచెము తక్కువ ఉంటుంది, ఎండోమెట్రియాసిస్ ఉంటుంది, స్పర్మ్స్ కొందరికి తక్కువ ఉంటుంది. వీళ్ళందరికీ IUI ప్రాసెస్లో కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో డాక్టర్ ICSI గురించి చెప్పండి. ICSI అనేది చాలా పెద్ద వరం అండి నిజంగా. ICSI ఒక టెక్నాలజీ ఉంది ఆల్మోస్ట్. ఇక్కడ ఈ ప్రాసెస్లో జీరో కౌంట్ అంటే స్పర్మ్సే ఉండదు, పిల్లలు కారు అని ఎంతోమంది నాకు డోనర్ వెళ్ళాలి అని వచ్చే వాళ్ళకి డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఎగ్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. వాళ్ళ జీన్స్తోనే పిల్లలతో వెళ్ళొచ్చు అనమాట. సో ఇది నానా రకాల ప్రాసెస్లో మనం చేస్తాం అనమాట. లేడీస్కి ట్యూబ్స్ బ్లాక్ ఉంటుంది, న్యాచురల్గా కాదు, అప్పుడు IVF ICSI చేస్తాము. అండ్ కొందరికి PCOD, కొందరిలో న్యాచురల్ కాదు, ట్యాబ్లెట్స్లో కాదు, IUI కూడా ఫెయిల్ అయినా తర్వాత IVFలో చేస్తాం. స్పర్మ్ చాలా తక్కువ, less than 5 million, అప్పుడు ICSI. ఈ నానా రకాల ప్రాబ్లమ్స్కి ఎండ్ స్టాప్ అండి ఇది. అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఇంకా పిల్లలే పుట్టరు అని అనుకుంటారు కదా, చాలా మందికి ICSIలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తాయి. డాక్టర్ ఎగ్ క్వాలిటీ బాగుంది వైఫ్లో, హస్బెండ్లో అసలు స్పర్మ్ క్వాలిటీ బాగాలేదు, అసలు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు అన్నప్పుడు సో స్పర్మ్ డోనర్ దొరుకుతారు కదా, సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ 49లో ఆ ప్రాసెస్ ఉందా? ఐడియల్లీ అండి 49లో ఆల్ డాక్టర్స్ మేము 11 centers అక్రాస్ AP తెలంగాణ. వన్ థింగ్ ఈజ్ వీ ట్రై టు గివ్ దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్ ఫస్ట్. అంటే గ్లోబల్ అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్గా ఉన్న టెక్నాలజీ కానీ బెస్ట్ సైన్స్ మేము బాగా రీసెర్చ్ చేస్తామండి. ఎవ్రీ మినిట్ అప్డేట్ చేస్తూ ఉంటాం, కొత్తగా ఏదైనా వచ్చిందా. బేసిక్గా వాళ్ళదే జీన్స్తో పిల్లలు అవ్వాలనే మన మంత్ర. బట్ కొన్ని సిచ్యుయేషన్లో ఈవెన్ జీరో స్పర్మ్ ఉంటే టీజే అని ఉందండి, డైరెక్ట్ టెస్టిస్ నుంచి తీయొచ్చు. చాలామంది డోనర్ అంటారు, అది అవసరం ఉండదు. కొత్త టెక్నాలజీలో వాళ్ళ జీన్స్తోనే వెళ్ళొచ్చు.
ఎగ్స్ తక్కువ ఉంటే కూడా పూలింగ్ ఆఫ్ సైకిల్ అని ఉంటుంది. ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ఎగ్ తీసుకొని వాళ్ళ జెనెటిక్ మెటీరియల్తోనే వి ట్రై మ్యాక్సిమం. బట్ కొన్ని సిచ్యుయేషన్ మేబీ అరౌండ్ 10% 100లో వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, డోనర్ని 0నే ఉందనుకోండి, ఎగ్సే లేదంటే డోనర్ సైకిల్స్ కూడా ఇట్ ఈస్ చేస్తారు. అప్పుడు మనం ఏంటంటే దాంట్లో రూల్స్ ప్రకారం ఆ డోనర్ అనేది ART బ్యాంక్ నుంచి వీ హ్యావ్ టు ఇది తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్ అయినా ఇట్ వోంట్ బీ ఇన్ ద క్లినిక్ అండి. రూల్స్ ప్రకారం త్రూ అవుట్ ఇండియాలో దెర్ ఈస్ సమ్ ఎంటిటీ కాల్డ్ ART బ్యాంక్. బ్యాంక్తో వీ విల్ వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ బ్లడ్ గ్రూప్ కానీ, అంటే ఇది చేసేటప్పుడు పేషెంట్ సేఫ్ ఉండాలి కదా, కొన్ని టెస్ట్ ఉంటాయి. అంటే వైరల్ మార్కర్స్, వాళ్ళ బ్లడ్ గ్రూప్, కొంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారో అని అలా. సో అన్ని రికమెండేషన్స్ మనం రాసిస్తే రిక్వెస్ట్, అప్పుడు డోనర్ని మ్యాచ్ చేయటం జరుగుతుంది. మీరు అన్నట్టుగా అండ్ మనం చూస్తున్నాం కూడా, సో జనరేషన్ చాలా చేంజ్ అయింది. అంటే అప్పుడు లైఫ్ స్టైల్, ఇప్పుడు ఎక్కువ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ తోటే జీవితం గడుస్తోంది. సో దీనివల్ల కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది అని అంటున్నారు. అదొకటి. ఆగండి, ఇంకో క్వశ్చన్ ఉంది, రెండు కలిపి చెప్పండి, ఎందుకంటే జనాలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను, సో నేను తింటున్నాను, అక్కడక్కడ కొంచెం పోయింది, అది పొట్టలకు పోయింది. అయ్యో ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయేమో, ఇది నేను నా బేబీకి ఇదే చేతుడు నేను పెడుతున్నాను, సో ఇది కెమికల్ వల్ల నా బేబీ 9 yearsకి మెచ్యూర్ అవుతుందేమో, ఇట్లాంటివి చాలా వింటున్నాం. ఆబ్వియస్లీ ఈ ఇన్స్టాగ్రామ్, మీడియా వీటిలో చాలా వస్తున్నాయి. సో ఈ రెండిటి గురించి జనాలకి అర్థమయ్యేలాగా గట్టిగా స్ట్రాంగ్గా బాగా చెప్పండి. షూర్ అండి, అఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే న్యాచురల్గా పిల్లలు పుట్టడం ఈజ్ రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్. ఈ ప్రాసెస్లో ఎటువంటి టెక్నాలజీ కానీ ఏదైనా కాస్మెటిక్ కూడా మనం గమనించాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి స్పర్మ్ ప్రాబ్లం, అఫ్ కోర్స్ అండి, ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఏదో ఒక రేడియేషన్ అయితే ఉంటుంది. సో స్టడీస్ కూడా చేస్తున్నారు. అండ్ కొన్ని స్టడీస్లో వాట్ దే సేస్, ఇప్పుడు ల్యాబ్ మీద పెట్టుకుంటే ఎక్కువసేపు హీట్ జనరేట్ అవుతుంది, టెస్టిస్ అక్కడే ఉంటుంది కాబట్టి కొంతవరకు హీట్ జనరేషన్ అయ్యి కొంతవరకు క్వాలిటీలో ఇష్యూస్ రావచ్చు. సో ఐడియల్లీ ఏం చేయాలి, ల్యాప్టాప్ని కొంచెం దూరం పెట్టాలి, ఆ వేడి అనేది తగలకూడదు. దే షుడ్ యూజ్ ల్యాప్టాప్ వాళ్ళ జాబ్కి ఏమి. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్సో ఎక్కువసేపు కూర్చుంటే 1 hour కొంచెం ఒక 2 minutes వెళ్ళాలండి వాకింగ్కి. దట్ చేంజెస్ దే హ్యావ్ టు డూ. ఈ టెక్నాలజీ వాడుతూ దాన్ని సేఫ్టీ ఎలా వాడాలనేది గమనించాలి జనరల్ పబ్లిక్. సో 2 hours ఒకసారి వాకింగ్ చేసుకోవటం, కొంచెం వాటర్ తీసుకోవటం, ఇలా కంటిన్యూస్గా 12 hours కూర్చోవటం ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఇది ల్యాప్టాప్. సెల్ ఫోన్ కూడా పుట్టింగ్ ఇట్ ఇన్ ద పాకెట్, అది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద టెస్టిస్ ఏరియా, ప్రైవేట్ ఏరియా కదా, ఇక్కడ పెట్టుకుంటే హార్ట్ ప్రాబ్లం అంటారు. సో ఎంతవరకు దే షుడ్, ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, అవసరం లేనప్పుడు కొంచెం దూరం పెట్టాలి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ రాత్రిపూట ఛార్జింగ్ చేసుకోవటం, దగ్గర పెట్టుకోవటం. ఐడియల్లీ అవసరం ఉన్నప్పుడు వాడాలి, అవసరం లేనప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. టూ మచ్ నాట్ క్లోజ్ టు అవర్ బాడీ పార్ట్స్ అన్నట్టు. సో అది వీ హ్యావ్ టు డూ, బికాస్ దట్ ఈస్ ఫ్యాక్ట్. వెరీ ఇట్స్ ఐడియల్లీ అండి, too much radio frequency exposure is not good for any cells kuda kada. So there are studies where they say even sperm quality tagatam too much of exposure to. So they can use it but know when to use it. ఓకే, సో డాక్టర్, నేను లిప్స్టిక్ వేసుకున్నాను, నాకు సోషల్ మీడియా చూసినప్పటి నుంచి భయం వేస్తుంది. సోషల్ మీడియా ఈజ్ వెరీ గుడ్ అండి, బట్ కొన్నిసారి ఏమవుతుందంటే కొందరు హాఫ్ నాలెడ్జ్లో వితౌట్ డేటా, వితౌట్ సైన్స్ మాట్లాడతారు సగం. అదంతా పాపం జనాలకి అది భయం. ఇప్పుడు మీరు చూడండి, ఎనీ రీల్ విత్ ఫుడ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నాట్ రిక్వైర్డ్. జనరల్గా మన కంట్రీలో ద హెల్తీ ఫుడ్ మనం, సో మీరు అన్నారు ఇప్పుడు లిప్స్టిక్ కానీ నెయిల్ పాలిష్. ఆఫ్ కోర్స్ నెయిల్ పాలిష్లో వీ హ్యావ్ సీన్ డిఫరెంట్. ఇప్పుడు జెల్ నెయిల్ పాలిష్ అని వచ్చింది. పీపుల్ ఆర్ టెలింగ్ ఇట్ హ్యాస్ సమ్ కార్సినోజెనిక్ వాల్యూస్ అన్నట్టు. బట్ స్టిల్ ఏదైనా కొత్త చేసేటప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉంది అని చూసుకోవాలి. ఎస్పెషలీ ఫర్టిలిటీలో ఐ విల్ బి వెరీ specific to fertility, we have something as endocrine disruptive agents అని. సో ఈ ఏజెంట్స్లో ఏముంటుందంటే కొన్ని ఉంటాయి, ఎస్పెషలీ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ప్రూవ్డ్ అండి, బియాండ్ డౌట్ స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుందని.
సో అందుకే వీటల్ పిల్లలకి క్యారియర్ ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్లో ఇవ్వకండి. ఎస్పెషలీ ప్లాస్టిక్ని మైక్రోవేవ్లో వేడి చేస్తే మెల్ట్ అయ్యి ఫుడ్లో కలిసిపోతాయి అన్నమాట. దట్ రియల్లీ హార్మ్స్ ఎగ్స్ అండ్ స్పర్మ్. సో వాట్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ టేకన్, ప్లాస్టిక్ బ్యాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఇలాగే దాన్ని ఎక్కువ వాడితే అండి కెమికల్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తే స్పర్మ్ అండ్ ఎగ్ స్లోగా ఇట్ డిక్రీజెస్. బట్ అలా చెప్పి అన్నీ ఇప్పుడు నెయిల్ పాలిష్ ఇవన్నీ పెద్దగా ప్రాబ్లమ్స్ కాదండి. నెయిల్ పాలిష్ ఇస్ నాట్ సో మచ్ టు వరీ, లిప్స్టిక్ ఆల్సో నాట్ సో మచ్ టు వరీ. యూ షుడ్ నో వాట్ ఈస్ దేర్, వాట్ యూఆర్ యూజింగ్ అనమాట. దాంట్లో ఎండోక్రైన్ డిస్రప్టివ్ ఏజెంట్స్ అని ఉంటాయి, అక్కడ మార్క్స్ ఉంటాయి మీరు వాట్ ఎవర్ యూ యూజ్. అవి ఎక్కువ ఉంటే కొంచెం అలా యూసేజ్ తగ్గించాలి. ఓకే, సో కొన్ని ఉంటాయి మైక్రోవేవ్ ఫ్రీ ప్లాస్టిక్ అని ఉంటుంది. సో ఆ వాటిలో ఎలా ఉంటుంది? టు బి వెరీ ఆనెస్ట్ అది నేను ఎక్కువ కమెంట్ చేయలేను. ఐడియల్లీ అవాయిడ్ ప్లాస్టిక్స్ లెడ్ రిలేటెడ్ బౌల్స్ అందులో కావాలంటే వేడి చేయొచ్చు. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ బట్ పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ప్రీ హీట్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది? ప్రీ హీట్ అంటే ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసి తర్వాత ప్రీ హీట్ చేసిన వాటిని ఫుడ్ తీసుకోవడం. జనరల్గా ఇఫ్ యూ హియర్ ఆల్ గురూస్ హూ స్పీక్ ఫ్రెష్ ఫుడ్ తినండి అంటారు, బట్ బికాస్ ఆఫ్ ప్రొఫెషన్ ఇట్స్ వెరీ టఫ్. బట్ దాన్ని ఎలా మనం కంటైనర్ ఎలా స్టోర్ చేస్తాము, మళ్ళీ ఎలా హీట్ చేస్తాము అనేది కొంచెం వీ హ్యావ్ టు గివ్ లిటిల్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, సో నేను ఒక 2 days బ్యాక్ అలా న్యూస్ ఛానల్ పెట్టగానే PCOSలో ఒక కొత్త మార్పు వచ్చింది అని వచ్చింది బ్రేకింగ్. సో ఏంటి డాక్టర్ ఆ మార్పు? ఇప్పుడు PCOS వర్డ్ అనేది స్లోగా వ్యానిష్ అయిపోతుంది. ఫస్ట్ ఆ నేమ్ అనేది చేంజ్ అయిందండి. PCOSలో ఆ C అనేది ఉంది కదా, సెకండ్ లెటర్ C, పీనో పాలిసిస్టిక్ సిస్ట్ అనేది ఉంటుంది కదా. యాక్చువల్లీ పాలిసిస్టిక్ ఓవరియస్ వాళ్ళకి సిస్ట్ ఉండదు. ఈ నేమ్ వల్ల ఏమైందంటే చాలామంది నాకు సిస్ట్ ఉంది, నీటి బుడదలు ఉంది, నీటి బుడదలు అని వస్తే చాలా రాంగ్ డయాగ్నోస్ అయ్యేదని all authorities, 56 organizations throughout world, international ga, US, UK, India, all countries వాళ్ళందరూ మాట్లాడుకొని ఆ నేమ్ చేంజ్ చేసేసారు అంతే. ఓకే, PMOS అని, PMOS ఇన్స్టెడ్ ఆఫ్ C M పెట్టేశారు. ఓకే, M ఏంటి అంటే ఇప్పుడు పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని వచ్చేసింది అంతే. ఈ మెటబాలిక్ అంటే బేసికలీ పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళకి ఓన్లీ ఎగ్స్లోనే కాదు, జనరల్గా షుగరు, స్లీప్ ప్రాబ్లమ్, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా కార్డియాక్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని నేమ్ చేంజ్ చేశారు అంతే. ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో ఏమీ చేంజ్ లేదు, డయాగ్నోస్ చేసే ప్రోటోకాల్లో ఏమీ చేంజ్ లేదు. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే PCOD అనే ఒక ఇష్యూ ఒక 15-16 years అమ్మాయి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లీడింగ్. సో అది అంత చిన్న ఏజ్ నుంచి రావడానికి ఏంటి రీజన్? PCOD రిలేటెడ్ ఫస్ట్ ఒక లైఫ్ స్టైల్ కూడా రిలేషన్ ఉంటుందండి. వెయిట్ గెయిన్, సడన్గా వెయిట్ గెయిన్ అవుతే ఓవరీస్లో కొంతవరకు ఏమంటారంటే సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతాయి, సిస్ట్ ఫార్మేషన్ కొందరికి అవుతుంది. కాబట్టి వెయిట్ చాలా గమనించాలి. అండ్ PCOD బేసికలీ ఇప్పుడు PMOS అనాలి, ఇట్ ఈస్ ఇంట్రాక్షన్ బిట్వీన్ జీన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, బాడీలో కొంతవరకు జీన్స్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో క్యారీ చేసిన జీన్. ఈ ఎన్వైర్న్మెంట్లో ఎక్కువ సెడేషన్, ఎక్కువ ఫుడ్, ఎక్కువ వర్క్ ఏమి చేయకుండా ఉంటే అది బయటకు కనిపిస్తాయి. మళ్ళీ వాళ్ళు మామూలు రొటీన్గా బాగా ఫిట్గా ఉంటే అది సప్రెస్ అయిపోతుంది అనమాట. అదే నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది, న్యాచురల్గా సైకిల్ అవుతుంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఇందాక వెయిట్ అనగానే గుర్తొచ్చింది, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకు పిల్లలు పుట్టరు, ఛాన్సెస్ చాలా తక్కువ, ఇలాంటివి వింటూ వస్తున్నాను. కరెక్ట్గా క్లారిటీగా ఎవరు ఆన్సర్ చేయలేదు ఇప్పటి వరకు. వెయిట్ అనేది ఫర్టిలిటీ మీద ఉందండి, లాట్ ఆఫ్ స్టడీస్ ప్రూవ్ బియాండ్ డౌట్. రీజన్ ఏంటి మ్యామ్, ఎందుకు వెయిట్కి పిల్లలకి సంబంధం? బేసికలీ బాడీలో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఒక ఎగ్ విడుదల అవ్వాలి, ఓవ్యులేషన్ అవ్వాలి. ఓవ్యులేషన్ అవ్వాలంటే బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇవన్నీ హార్మోన్స్ ఇంటర్ప్లే అవ్వాలి, దాని లెవెల్స్ బాగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక గర్ల్ 60 kg ఉందనుకోండి, సడన్గా 75 అయిపోతే ఈ 15 kg ఎక్కువ అయినప్పుడు ఈ హార్మోన్స్
ఇంబ్యాలెన్స్ అవుతుంది బాడీలో. వాళ్ళకి సరిపోదు, స్కిన్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు కన్వర్జన్స్ ఆఫ్ హార్మోన్స్ అబ్నార్మల్ అయిపోతుంది. సో ఓవ్యులేషన్ జరగదు, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి వాళ్ళకి. ఓకే, అది ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నాకు అట్లా వినాలనిపించింది. చాలా చాలా కొత్త విషయాలు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మందిలో ఈ మిత్స్ ఫ్యాక్ట్స్ ఏందనేది క్లియర్గా తెలుసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.